గైస్ ఇది మీకు తెలుసా? మన దేశంలో అండ్ మన స్టేట్లో కంట్రీ ఆర్ స్టేట్ రోజు శాలరీ మంచిగా అడిగే వాళ్ళైతే ఎక్కువైనారంట గైస్. అది ఎందుకైనా ఎంత పర్సెంటేజ్ వీడియో తెలుసుకుందాం గైస్. ఇంకా మనకి వీడియోలో ఎక్కడ మళ్ళీ ఎట్లా గైస్ దిస్ సేమ్ సజెషన్ ఫ్రమ్ మన దేశంలో వచ్చేసి 81% అయితే పెరిగినారనమాట. శాలరీ పెంచమని అడిగే వాళ్ళైతే హైక్ 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 అని కొట్టుకుంటారు గైస్. అంటే అది ఉండడం కూడా కరెక్టే, అంటే అది వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి గైస్. ఎందుకంటే అది ఒక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్ కదా గైస్, మొత్తం అన్నిట్లో బ్యాంక్స్ కావచ్చు మీకు షాప్లలో పనిచేసే వాళ్ళు కూడా పెంచమని అడుగుతున్నారు గైస్. అది ఎందుకంటే ప్రాబ్లం వచ్చేసి మనకు అన్ని దాని గురించి తర్వాత మాట్లాడదాం, వీడియోలో మాట్లాడతా గైస్. ఇంకా తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ఓకే చలో. అండ్ మనకు వచ్చేసి నెక్స్ట్ థింగ్ గైస్, మనం వచ్చేసి గైస్ మనకి ఇది మొత్తం ప్రైస్ 29% మందికి మాత్రమే కావాల్సినంత శాలరీ అయితే వస్తుంది సఫిషియెంట్గా, వాళ్ళ సర్వైవింగ్ తగ్గట్టు. అదే గైస్ వాళ్ళ తగ్గట్టు వస్తుంది. అదే మ్యాటర్. అది పొజిషన్ ఎందుకు వచ్చిందంటే మనకు ఒకటి ప్రైజెస్ పెరగడం అయింది. ఏమైనా పెట్రోల్ కానీ డీజిల్ మొత్తం గ్రోసరీస్ అన్నీ పెరగడం అయింది, ఆయిల్తో సహా. అన్ని ఇబ్బంది ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనకు ఆయిల్ రేట్ పెరిగినాయి. ఫస్ట్ వార్ వల్ల మనకైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే బ్యారెల్ మీద $20 $100 ఎంతో పెరిగింది బ్యారెల్ మీద. బ్యారెల్ అంటే 160 లీటర్స్ వస్తుంది అనుకుంటుంది, 160 అయితే వస్తుంది క్రూడ్ ఆయిల్. దానివల్ల మనకైతే ప్రజెంట్ ఏపీలో వచ్చేసి 170 రూపీస్ ఉంది, మంది హైయెస్ట్ నార్త్ ఇండియాలో పెట్రోల్ రేట్ల ప్రకారం. ఇంకా డీజిల్ అయితే అది ఉంది 104 రూపీస్కి. 117 పెట్రోల్, 104 వచ్చేసి ఇది డీజిల్ అయితే. ఆ విధంగా అయితే ఉందన్నమాట పెట్రోల్ ప్రైస్. దాంతో మనకు మన ఒక్క స్టేటే కదా గేస్, మొత్తం అన్నింటిలో కూడా పెరిగినారు అనమాట. కంపేర్ టు 5-6 రూపీస్ అయితే పెరిగినారు, మన ముందే హైక్ ఉండేది ప్రైస్ అయితే. అందువల్ల ప్రాబ్లం గేస్ మనకి ఇంకా డీజిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే మనకు ప్రైజెస్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. అదే అనమాట. మీకు అంటే ఇక్కడ ఒక ఇంటర్వ్యూ చేస్తా చూడండి. ఏమో అదే రేట్ ఉంది, పెంచమంటే పెంచుతలేరు. వీళ్ళు చూసా ధరలు అన్ని పెంచుకుంటూ పోతున్నారు. అన్ని చూస్తుంటే అన్ని రేట్లు పెరిగిపోయాయి. అంటే మాకు వచ్చే శాలరీకి దానికి పక్క పెట్టిన డబ్బులన్నీ కూడా సరిపోవట్లేదు యాక్చువల్లీ మధ్యలో చెప్పాలంటే. జీతాలు మెరుగు కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి, ఉన్న జీతాలు ఆడికే ఉన్నాయి. ఈ రేట్ ఇట్లా పెంచుకుంటా పోతే ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు, లేనోళ్ళే ఇబ్బంది పడాల్సింది. ఏం మంచిగా జాబ్ అయ్యే వర్తిమని లోన్ తీసి ఇల్లు కొన్నా కారు కొన్నా నెలకిస్తీలు కట్టుడు, పెండ్రీలు, పేరంటాలు, పండుగలు, పబ్బాలు, దవాఖాన ఖర్చులు ఏవి ఆగబట్టలేం కదా మరి. వాళ్ళకి ఇంకా కార్లు హౌస్ అని చెప్పి ఈఎంఐలు లోన్ పెడుతున్నారు. దానివల్ల కూడా అవి కట్టుకోలేక ఇబ్బంది పాటు పడుతున్నారు. శాలరీ ఇంక్రీషన్ ఎంత ఉంటుంది అదే ఉంది అట్లా చేసి పని అంతా. బట్ కానీ ఒకటి అది ఏ ప్రచారం నడుస్తున్నది, ఏ వచ్చింది జాబులు పోతాయని చెప్పి. అయినా ఇంకా దాంతో అంత టైట్ సిచ్యువేషన్లో కూడా నవ్వే విషయం కాదు, కానీ నవ్వుతుంది అంటే దాంట్లో మన పోరాటం చూసినారా. శాలరీ పెంచాలంటే పెంచాలని పోరాటం చేసి మనకంటే జస్ట్ 29% సరిపోడా అంత మనీ వస్తుంది. సర్వైవింగ్ స్కిల్స్ వరకు కావాల్సి ఇంకా 81% అయితే దొబ్బింది కేసు. అయితే ఇంకొక రేట్ కూడా తగ్గడం కాదు, పెరిగింది అనమాట. దాని రేట్ వచ్చేసి రెస్టారెంట్లో వాటికి పోవడం తగ్గించేసి ఏమంతా ఏం చూద్దాంలే, ఏదైనా యానివర్సరీ ఉన్నప్పుడు లేదా అకేషన్ ఉన్నప్పుడు పోదాంలే చికెన్ తెస్తే వండుకుండా వాళ్ళు కూడా ఎక్కువ పెరిగినారంట కేసు. మేజర్ సిటీస్లలో అయితే కూడా కార్టూన్ సిచ్యువేషన్, మనుషుల దగ్గర డబ్బులు కూడా లేవు కేసు, తక్కువ ఉంది. శాలరీలు వస్తున్నాయి అంత మాత్రమే, అట్టుంది పని అంతా. బట్ కానీ ఒకటి కేసు అట్ట పెరగడం వల్ల మనకు హెల్త్ అయితే బాగుంటుంది అబ్బా. చెప్పాలంటే హెల్త్ కండిషన్ అయితే బాగుంటుంది ఇంట్లో చేసుకుని తినడం వల్ల. అవి వాడే ఇంగ్రీడియంట్స్ వాడితే గీసి, లేదంటే అది కూడా లేదు. అది మ్యాటర్. అయినా మనకు వచ్చేసి చాలా మంది అయితే శాలరీ హైక్ ఇచ్చినామని చెప్తారు, అది ఎంత మాత్రం ఇంకా కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఫన్నీ వీడియోస్ చూపిస్తారు. 10 రూపీస్ ఆ 10 ఇచ్చినారు ఏం పడగేది అంటే దాన్ని ఉంటుంది. మరి అంత తక్కువ అయితే పెంచారు, మినిమం 5 to 10,000 లేదా 30,000 కూడా పెంచుతారు. అట్లా పెంచితే సరిపోద్దబ్బా. బట్ కానీ పెంచారు సీట్లు ఏ ఉంది కదా అంటారు. అందులో ఈయనంతా చెప్పింది వచ్చేసి ఇట్లా జరుగుతుంది చెప్పింది చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గేస్, వాళ్ళ సంగతి చెప్పింది అనమాట. సిఏ ఆఫ్ ఇండియా అది ఏంది గేస్ మనకి ఎంక్వైరీ చేసి అదే ఇన్వెస్టిగేషన్ అంటే అది మారిపోద్ది. ఒక్కసారి చెప్తా, అది వచ్చేసి ఇది గేస్, ఇది ఎంక్వైరీనా కాదబ్బా ఇది అంటారు గేస్. ఆ సర్వే అయితే చెప్పినారన్నమాట. సర్వే చేసి ఎస్ నోట్లో బయటకు వెళ్ళగేసి అయితే మీరైతే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గేసి. ఇదే విధంగా యూస్ వస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, బాగుంటుంది గేసి. ఏదైతే ఇదన్నమాట వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గేసి. ఐ విల్ సీ నెక్స్ట్ వన్.